హాయ్ హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి షవర్మా అనమాట. ఎలా చేద్దామో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మనం మైదా తీసుకోవాలి. మైదా ఒక 2 కప్స్. 2 కప్స్ అని చెప్పి నేను ఇట్లా వేస్తున్నానని చెప్తున్నానా? నేను సుమారుగా తీసుకుంటానండి, కప్స్ వైజ్గా నాకు తెలిసినా కూడా నేను అలా చేయలేను. అందుకనే సుమారుగా మాకు ఎంతైతే సరిపోద్దో అంతే తీసుకుంటాను నేను. ఫస్ట్ అయితే మైదా తీసుకోండి. దాని తర్వాత మైదా తీసుకున్న దానికి 1/3 గోధుమ పిండి తీసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఇంకా ఫైనల్గా వాటర్ పోసేసి పిండిని అయితే కలిపేసుకోండి. మైదా పిండిని అయితే కొంచెం మెత్తగానే కలుపుకోండి. గోధుమ పిండి చపాతీలు కలుపుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం మెత్తగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకుంటే మీకు రుమాల్ రోటీ చాలా స్మూత్గా అనేది వస్తుంది అనమాట. మనమైతే ఫ్రెష్ చికెన్ తీసుకొచ్చుకొని ఇలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంత పీసెస్ ఉన్నాయి కదా, ఇంత పీసెస్ కూడా కొంచెం పెద్దగా అయితే వీటికంటే ఇంకొంచెం చిన్నగా చేసుకోవాలి. సో మనం ఇప్పుడైతే చికెన్ పీసెస్ని కట్ చేసుకోవాలి. మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. సో వాటిలో కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూను, కొరియండర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, పెప్పర్ పౌడర్. వీటన్నిటిని చికెన్లో వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ మీ ఓపికను బట్టి మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలాగా మనం ముందుగా మైనస్ చేయడానికి ఒక ఎగ్ అయితే తీసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు, పెప్పర్, సాల్ట్, చిటికెడు షుగర్. ఇప్పుడైతే మైనస్ కోసం ఎగ్ అవన్నీ తీసుకున్నాం కదండి, దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. బ్లెండ్ చేసుకున్న దాంట్లో మధ్య మధ్యలో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ మైనీస్ని అయితే ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో చేసుకున్న తర్వాత చపాతీ చేసినాక చూపిస్తాను. ముందుగా మనం అయితే ఒక పాన్ తీసుకుందాం. ఆ పాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం కదండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ అయిన ఆయిల్లో మనమైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. మనం రుమాల్ రోటీ చేసుకోవడానికి పిండి అయితే కలుపుకున్నాం కదండి, ఇప్పుడు వాటిని అయితే బాల్స్ చేసుకొని రుమాల్ రోటీ అయితే చేసుకోవాలి. చికెన్ అయితే ఇలాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. స్మూత్గా టెక్స్చర్ మాత్రం చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా. నేను చెప్పిన కొలతలు అయితే వేసుకోండి. ఫ్రై అయితే ఇలా చేసుకోండి. రుమాల్ రోటీ అయితే చేసుకుందాం కదండి, ఎంత పలుచగా అయితే చేసుకుంటేనే మనకి టేస్ట్ అయితే బాగుండిద్ది. సో వీటిని అయితే ఫైనల్గా కాల్చేద్దాం. పాన్ అయితే హీట్ అయిన తర్వాత రుమాల్ రోటీని అయితే కాల్చుకోండి.
ఫ్రై చేసుకున్న చికెన్ అయితే మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి. తినడానికి కొంచెం ఈజీగా ఉండిద్ది. దీనికైతే మా వారైతే హెల్ప్ చేస్తున్నారు. ప్రతి వీడియోలో మా వారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పడమే కాదు, నిజంగానే మా వారు హెల్ప్ చేస్తున్నారు, అందుకనే చెప్తున్నాను. ఇంక ఇలా అయితే పీసెస్గా చేసుకోవాలి. ఇప్పుడైతే ఫైనల్గా మనం షవర్మా అయితే రోల్ చేసేద్దామండి. దానికి రుమాల్ రోటీ రెడీ అయిపోయింది. చికెన్, ఆనియన్స్, మైనీస్, సాస్. ఓకేనా, ఇప్పుడైతే రోల్ చేసేద్దాం. ముందుగా అయితే రుమాల్ రోటీ ఒకటి తీసుకోండి. మనం మైనీస్ అయితే వేయాలి. అంటే మేము మైనీస్ ఎక్కువ తింటామని చెప్పి ఇంత రాసేస్తున్నానండి. దాని తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. దానిపైన ఆనియన్స్. ఇంక ఇప్పుడైతే రోల్. ఫైనల్గా షవర్మాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. టేస్ట్ ఎలా ఉందో మా వారిని అడిగి కనుక్కొని చెప్తాను. టేస్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందండి? ఎవరైనా తినొచ్చా చేసుకొని? టేస్ట్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అండి. మా వారు కొంచెం ఉప్పు ఎక్కువైందని చెప్పారు కదా, కాకపోతే సాస్ నంచుకుంటే మాత్రం ఇచ్చి పడేసింది టేస్ట్. నిజంగా చెప్తున్నానండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.